ఆఫ్ ఏ మ్యాన్ అంటారు. ఆక్స్ ఆఫ్ ఏ మ్యాన్ అంటే అప్పుడు తెలుసా, వెరీ స్ట్రాంగ్ మ్యాన్ అని. ఆక్స్ విత్ ఏ మ్యాన్ ఉండదు, ఆక్స్ బై ఏ మ్యాన్ ఉండదు. ఆక్స్ ఆఫ్ ఏ మ్యాన్ అంటే మంచి స్ట్రాంగ్ మ్యాన్ అని. సూపర్ రాలే రాదు. ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే ఏంటి అమౌంట్. మరి ఏంటి అజ్. అజ్ అంటే అంటే చాలా మంది మధ్యలో అది ఉంది కదా, అప్పుడు అమౌంట్ అని పెట్టాలి. ఇద్దరు మధ్యలో ఉంటేనే బిట్వీన్. మోర్ దెన్ 2 వేస్ అమౌంట్. ఆల్వేస్ స్మాల్ డబుల్ ప్రాబ్లమ్ ఇది. దిస్ ప్యాలెస్ లైక్ బిల్డింగ్ బిలో. వుడ్ దేని కోసం చెప్తుంది అంటే, వుడ్ అనేది ఓన్లీ యాక్షన్స్ కోసమే, పాస్ట్ లో ఉన్న యాక్షన్స్ కోసమే చెప్తుంది. మ్యూజిక్ అనేది పాస్ట్ లో ఉన్న యాక్షన్ కోసమే చెప్తుంది. మై అంకుల్ స్పెంట్ హిస్ హాలిడేస్ బై ద సీ. అంటే మంచం పడినప్పటి నుంచి మా అంకుల్ తన జీవితం అంతా కూడా హాలిడేస్ అంతా ఎక్కడ గడుపుతున్నాడు, బీచ్ దగ్గర, సముద్రం దగ్గర గడుపుతున్నాడు. సముద్రం దగ్గర గడుపుతున్నాడు అంటే స్పెంట్ అంటే ఏంటి, ఏ వర్బ్ అది, యాక్షన్ వర్బ్. స్పెంట్ అంటే యాక్షన్ వర్బే కదా. స్పెంట్ అంటే ఏంటి, గడపడం. గడపడం అంటే ఏంటి, యాక్షన్ వర్బ్. అందులో లివ్ స్టే లేదు కదా. యాక్షన్ వర్బ్ వస్తే మనం గుడ్డు పెట్టుకోవచ్చు, యూజ్ పెట్టుకోవచ్చు. అది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. మీరు బుక్ లో ప్రాక్టీస్ చేస్తారు ఇప్పుడు, అప్పుడు క్లారిటీ అయిపోతుంది. వెర్బ్ లో ఉన్న సెకండ్ ఫార్మ్ ఇవ్వచ్చు, వెర్బ్ లో ఉన్న ఫిఫ్త్ ఫార్మ్ అంటే V5 ఇవ్వచ్చు. కానీ మనం మాత్రం V1 పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గుడ్డు పక్కన V1 వస్తుంది. అమ్మ ఒకసారి చూడడం ఇక్కడ. సో యాజ్ అండ్ రిజల్ట్, ఇది మీకు పేపర్ ఇవ్వచ్చు. అంటే యాజ్ రిజల్ట్ వస్తుందంటే ఇక్కడ రిజల్ట్ అనేది మనకి ఆర్టికల్స్ లో కాన్సనెంట్ సౌండ్స్ కి ఏ, వోవెల్ సౌండ్స్ కి యాన్. మరి రిజల్ట్ అనేది రా కదా. రా అంటే ఏ ఐవైల్ ఉందా, కాన్ఫిడెన్స్ ఉంది. అలాంటప్పుడు ఏంటి పెట్టాలి, కాన్ఫిడెన్స్ వస్తే ఏ పెట్టాలి. సో యాజ్ ఏ రిజల్ట్. క్లియర్. వెల్త్ పార్టీ, ఇట్ వాస్ క్రిస్మస్ పార్టీ, ది పార్టీ వాస్ లవ్లీ అనే సెంటెన్స్ మీకు ఇచ్చాడు. దీన్ని మీరు పబ్లిక్ పేపర్ లో మోడిఫై చేయాలి. మోడిఫై చేయాలి, నౌన్ మోడిఫై చేయాలంటే మీరు అలా రాసిస్తారు. ఈ సబ్జెక్ట్ వర్బ్ ని రాస్తారు. ఈ లాస్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, సబ్జెక్ట్ వర్బ్ తర్వాత ఏముంటది, ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్టే నౌన్. ఆ ఆబ్జెక్ట్ ఏంటి, నౌన్. ఆ నౌన్ తీసుకెళ్ళి లాస్ట్ రాయండి. ఆ నౌన్ తీసుకెళ్ళి లాస్ట్ రాయండి. ఈ సబ్జెక్ట్ వర్బ్ రాస్తారు, ఈ నౌన్ తీసుకెళ్ళి లాస్ట్ రాస్తారు. ఇప్పుడు మనం నౌన్, మనకు కావాల్సింది ఏంటి, నౌన్ మోడిఫై. కాబట్టి ఈ పార్ట్ అనేది ఒక నౌన్. ఇప్పుడు దీన్ని మనం మోడిఫై చేయాలి. పేపర్లో రాసినట్టు దీన్ని మోడిఫై చేయాలి. దీన్ని మోడిఫై చేయాలి అంటే సెకండ్ సెంటెన్సెస్ లో ఉన్న వర్డ్స్ తో మనం దాన్ని మోడిఫై చేయాలి. సెకండ్ సెంటెన్స్ లో ఉన్న మోడిఫై చేయాలంటే ఎలాగా, సెకండ్ సెంటెన్సెస్ లో యాడ్వర్బ్ కానీ, యాడ్జెక్టివ్ కానీ, నౌన్ కానీ, వీటి ఫామ్ తో మోడిఫై చేయాలి. ఇప్పుడు ఈ సెకండ్ సెంటెన్స్ లో ఈ యొక్క సెకండ్ సెంటెన్స్ లో ఎక్కడైనా ఈ యొక్క సెకండ్ సెంటెన్స్ లో యాడ్జెక్టివ్ గాని మనం నౌన్ మార్పు చేయాలి. ఇప్పుడు ఈ నౌన్ లాస్ట్ రాస్తాం పార్ట్ టైం నౌన్ ని, కానీ దీన్ని మనం మార్పు చేయాలి కదా. ఈ నౌన్ ని పార్ట్ టైం నౌన్ మనం మార్పు చేయాలి అంటే మనం కంపల్సరీ రిక్వైరింగ్ యాడ్జెక్టివ్ ఉండాలి, యాడ్వర్బ్ ఉండాలి, లేదా వెర్బ్ వీటి ఫామ్ ఉండాలి, లేదా మన నౌనే ఉండాలి. అవన్నీ సెకండ్ సెంటెన్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఎక్కడున్నాయో మనం చెక్ చేసుకోవాలి. ఎక్కడున్నాయి ఇక్కడ నౌన్ ఏంటి, ఈ సెకండ్ సెంటెన్స్ అనుకోండి. సెకండ్ సెంటెన్స్ అంటే కదా ఈ నౌన్ ఏంటి, యాడ్జెక్టివ్ ఉంది. దీనికి దేంతో ఇచ్చాడు, వర్క్ ఇచ్చాడా లేదు. సో మళ్ళీ క్రిస్మస్ అని ఇచ్చాడు, నౌన్ ఇచ్చాడు. క్రిస్మస్ అంటే ఏంటి, నౌన్. సో ఒక నౌన్ మార్పు చేయాలంటే యాడ్జెక్టివ్ చేసుకోవచ్చు, లేదా నౌన్ తో చేసుకోవచ్చు, లేదా యాడ్వర్బ్ తో చేసుకోవచ్చు, లేదా వెర్బ్ వీటితో చేసుకోవచ్చు. కానీ మనకి ఈ క్వశ్చన్ ఇచ్చిన దాని ప్రకారం మనకి రెండు ఇచ్చాడు, ఒకటి యాడ్జెక్టివ్ ఇచ్చాడు, ఒక నౌన్ ఇచ్చాడు. సో మనం రెండింటిలో ఈ యొక్క పార్టీని మనం మార్పు చేయాలి. సో అర్థమైందా, మనకి కావాల్సింది ఏంటి, ఈ పార్ట్ ని మనం నౌన్ మోడిఫై చేయాలి. మోడిఫై చేయాలంటే మనకి కావాల్సింది ఏంటి, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఏదో అవ్వచ్చు. కానీ మనకి యాడ్వర్బ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మనకి రెండే ఇచ్చాడు, ఒకటి యాడ్జెక్టివ్ ఇచ్చాడు, ఒక నౌన్ ఇచ్చాడు. అకార్డింగ్ టు స్ట్రక్చర్ ఫస్ట్ మనం నౌన్ పెట్టకూడదు కదా, ఫస్ట్ యాడ్జెక్టివ్ పెట్టాలి. కాబట్టి ఫస్ట్ యాడ్జెక్టివ్ రాసి తర్వాత నౌన్ రాసి మనం మార్పు చేయాలి అంటే ఫస్ట్ ఇలా రాయాలి. సో ఫస్ట్ యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ రాయాలి. కాబట్టి ఇట్ వాజ్ లవ్లీ క్రిస్మస్ పార్టీ, ఈ విధంగా రాయాలి. దిస్ ఈస్ కాల్డ్ నౌన్ మోడిఫికేషన్. నౌన్ మోడిఫికేషన్ అంటే ఏ విధంగా రెండు సెంటెన్స్ మనం ఒక సెంటెన్స్ లో రాయాలి. తర్వాత